ఓ కంసాలి, నువ్వు ఈ నర్తకిని రోజంతా వీధుల్లో తిరగమన్నావట. ఆ దొంగ ప్రాణం పోయడానికి కారణం నువ్వేనట. ఏమంటావు అని రాజుగారు ప్రశ్నించాడు. వణుకుతూ కంసాలి అన్నాడు. ప్రభూ, అది నిజమే, కాని నా తప్పు కాదు. ఆ రోజున నేను బంగారు నగలు చేయలేకపోయింది ఇంకో కారణం ఉంది. ఆ సమయంలో యాజమానిగారు బాగా తొందర పెట్టారు. ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే ఇవ్వాలి అంటూ నాపై గట్టిగా అరిచారు. వారి అల్లరి వల్లే నేను పని పూర్తి చేయలేకపోయాను. ఆ యాజమానిదే అసలు తప్పు. ఇది విన్న రాజుగారు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అయ్యో, ఇప్పుడే అసలైన నేరస్తుడు దొరికేశాడు. పాపం దొంగ మృతి వెనుక ఉన్న మూల కారణం ఆ యాజమానిదే. వెంటనే అతన్ని ఇటు తేవాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. అతన్ని పట్టుకుని రాజసభకు రప్పించారు. అయ్యా, నీ అతి తొందరపెట్టడం వల్లే కంసాలి పనిని ఆలస్యం చేశాడు. కంసాలి ఆలస్యంతో నర్తకి అటూ ఇటూ తిరిగింది. ఆమె తిరగడంతో మేస్త్రీ దృష్టి మరలిపోయింది. మేస్త్రీ నిర్లక్ష్యంతో గోడ బలహీనమైంది. ఆ గోడ కూలి దొంగ చనిపోయాడు. కనుక అసలైన కారణం నువ్వే. నీకు మరణదండన తప్పదు అని రాజుగారు గట్టిగా తీర్పు చెప్పాడు. రాజు ఆజ్ఞతో వధకు ఏర్పాట్లు జరిపారు. శిక్షాస్థలంలో ఉరితాడును సిద్ధం చేసి రాజుగారి ముందుకు తీసుకువచ్చారు. అయితే చివరి క్షణంలో యాజమాని వణికిపోతూ, మహారాజా, శిక్ష తప్పదు అనుకుంటే గాని ఈ పని చేయడానికి ఇంకోరేంటో మీరు మరిచారు. రాజ్యం మొత్తంలో న్యాయం చేసే ధర్మమూర్తి ఎవరో తెలుసా? అది మీరు. అసలు ఈ తలతిక్క తీర్పులు వింతవింతగా తిప్పి తిరగడమే నిజమైన కారణం అన్నాడు. అది విన్న వెంటనే అందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. రాజుగారు కూడా పగలబడి నవ్వాడు. హహహ, నిజమే. ఈ తలతిక్క తీర్పులకే కారణం నేను. సరే, ఇక చాలు. ఈ కేసు ఇక్కడితో ముగిసింది. దొంగ చనిపోవడం